ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే 2 ఛార్జ్ షీట్లు నమోదు చేసినటువంటి సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో తాజాగా 3వ ఛార్జ్ షీటు నమోదు చేస్తున్నట్టుగా సమాచారం. మరి యొక్క 3వ ఛార్జ్ షీట్లో ఏ అంశాలు పొందుపరచబోతున్నారంటే ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా వెంకటేష్ నాయుడు ఏ విధంగా మద్యం ముడుపుల్ని డొల్ల కంపెనీలో పెట్టారో వాటన్నిటికి సంబంధించి పూర్తి వివరాలు రాబట్టించినట్టుగా సమాచారం అయితే అందుతోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఇప్పటికే లిక్కర్ స్కామ్లో 2 ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం జరిగింది. ఇప్పుడు 3వది. ఈ 2 ఛార్జ్ షీట్లకు సంబంధించి చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కావచ్చు, అనేక కీలకమైన విషయాలు మొత్తం బయటకు వచ్చిందంటారు. 3వ దాంట్లో కూడా మరిన్ని కీలక విషయాలు అంటారు. ఇంతకు మించి ఏ ఉండే అవకాశం ఉంటుందంటారు? ప్రత్యేకంగా కొత్త విషయాలు ఉంటాయని అయితే నేనేది భావించట్లేదు. ఆధారాలు అంటే డబ్బులు ఎలా చేతులు మారాయి, ఈ డబ్బులకు సంబంధించి ఎన్నికల్లో ఉపయోగించారనేది కొంత వినిపిస్తున్నటువంటి వార్త. ఆ రోజు దొరికినటువంటి 8,30,00,000 రూపాయలకు సంబంధించి ఎవరైతే ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు సంబంధించినటువంటి మోహిత్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల మీద దాడి చేసినప్పుడు చాలా ఆధారాలు బయటకు వచ్చినాయి. అందుట్లో ఇంతకుముందే నాదే డబ్బులని చెప్పని ఎవరైతే ప్రద్యుమ్న అనే వ్యక్తి మామూలుగా వాళ్ళకి చెప్పాడో ఎన్నికల కమిషన్ వారికి, ఆయన ఇప్పుడు విదేశాల్లో ఉన్నాడు. అట్లాగే ఇప్పుడు దీనికి సంబంధించినంత వరకు ఆ రోజు ఎన్నికల సందర్భంగా పంచడానికి శాసనసభ్యులు పంపిస్తున్న దాంట్లో పట్టుకున్నారనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కాకపోతే ఆధారాలు లేవు కాబట్టి, అంటే ఇంకా ఆధారాలు నిరూపితం కాలేదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు నిందితులుగాను అభియోగాలు సిట్ వాళ్ళు నమోదు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగా ఆ రోజు ఆ డబ్బులకు సంబంధించినంత వరకు గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎన్నిసార్లు ఈ డబ్బులున్న గోడౌన్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు, లేకపోతే వెంకటేష్ నాయుడుకి సంబంధించింది స్వయాన సెల్ఫీ తీసుకున్న దాంట్లో డబ్బులు మధ్య ఉండి ఆయన సెల్ఫీ తీసుకున్న దాంట్లో ఈరోజు అందరికీ ప్రపంచానికి అందరికీ తెలిసింది కాబట్టి తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. అయితే ఆ డబ్బులు ఎక్కడికి చేరవేశారు, ఎవరెవరికి చేరవేశారు, ఈ మద్యానికి సంబంధించి కుంభకోణం జరిగింది, మద్యానికి సంబంధించినంత వరకు అక్రమ మద్యం ద్వారా లేకపోతే నాసిరకం మద్యం ద్వారా ఎంత సంపాదించారు ఏంటనేది ఈరోజు లెక్కలు రకరకాలుగా వస్తూ ఉన్నాయి. రెండోది, ఏదైతే మద్యం తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ముడుపుల ద్వారానే 3,500 కోట్ల రూపాయలు అందిని అనేది కనపడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు సిట్టు వాళ్ళు దాని మీదే దృష్టి పెట్టారు. 3,500 కోట్ల రూపాయల మీదే దృష్టి ఉంది. అసలు వాస్తవంగా ఈ మద్యానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 654 మద్యం దుకాణాల్లో బిల్లులు లేకుండా వాళ్ళు అమ్మకాలు చేశారు అనేది బయటికి తీసుకురావడం కూడా జరిగింది. ఆయన రేపొద్దున సిట్టు దాన్ని కూడా ఇంకొంచెం లోతుగా పరిశీలించే ఉంటుంది. ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు ఆ డబ్బులు ఎంత అనేది కూడా లెక్క తేలాల్సి ఉంది. అలాగే శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా 4,000 కోట్ల రూపాయలు విదేశాలకి హవాలా రూపేణా తరలించడం కూడా జరిగింది అని చెప్పుకుని చెప్పడం కూడా జరిగింది. అంటే దానివల్ల ఈడీ కూడా వచ్చి పరిశోధన మొదలుపెట్టింది. ఈడీ కూడా ఈ అంశాలన్నీ ముడిపెట్టుకుంటూ ఉంటే కొత్త పేర్లన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. మద్యం కుంభకోణం జరిగింది, మద్యం నాసిరకం మద్యం తయారు చేశారు, ప్రాణాలు తీశారు. రమారమి 30,000 నుంచి 60,000 మంది ఎవరైతే ప్రజలు ఉన్నారో అమాయక ప్రజలు, వాళ్ళు చెప్పుకునే దళిత వర్గాలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. మరి దీన్ని సంబంధించి ఇట్లాంటిది జరిగింది. పైపెచ్చు ప్రభుత్వమే మద్యం అమ్మింది, ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్లు లేవు, అంతా క్యాష్ మాత్రమే తీసుకున్నారు అని చెప్పని ఏదైతే ఇప్పటివరకు అందరికీ తెలిసిన వాస్తవాలు. స్వయంగా ఆనాటి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కొన్ని షాపుల దగ్గరికి వెళ్ళటం, బిల్లులు లేవని చూపించడం, 1,00,000 కోట్ల రూపాయల దాకా అమ్మకాలు జరిగినాయి అని చెప్పడం కూడా అందరం చూసాము, విన్నాము కూడా. మరి ఈరోజు సంబంధించినంతవరకు కొత్త అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. తవ్వే కొద్దీ కొత్త పాత్రలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి అనే అతను ఎవరికి తెలియదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళకి సంబంధించినంత వరకే మనం భావించడం కూడా జరిగింది. ఈరోజు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి బయటకు వచ్చాడు, సజ్జల శ్రీధర్ రెడ్డి బయటకు వచ్చాడు. సజ్జల శ్రీధర్ రెడ్డి అంటే మద్యం తయారు చేసే అతను కాబట్టి అతను ఏదైతే విజయసాయి రెడ్డి ఇంట్లో హైదరాబాద్లోనూ విజయవాడలో కూడా 5గురు కలిసి కూర్చున్న దాంట్లో ఈ సజ్జల శ్రీధర్ రెడ్డి అనే అతను ఉన్నాడు, కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నాడు, వాసుదేవరెడ్డి ఉన్నాడు, సత్యప్రసాద్ ఉన్నాడు, అంటే అసలు మిథున్ రెడ్డి ఉన్నాడు. వీళ్ళకి ఏం సంబంధం? ఆ పాలసీ తయారు చేయాల్సింది ఎవరు? ఆ పాలసీ ఎక్కడ తయారు కావాలి, మంత్రివర్గం ఆమోదం కావాలి,
ఇవేమీ లేకుండా ఆ మంత్రి లేకుండా విజయసాయిరెడ్డి ఆ రోజు నిర్వహించారని స్వయంగా అతనే చెప్పాడు. ఇది మీరు నేను చెప్పేదైతే కాదు కదా, స్వయంగా అతనే చెప్పాడు. అంటే మద్యం కుంభకోణం జరిగిందనేది వాస్తవమే కదా, అందుట్లో ఎలాంటి సందేహం అయితే ఏం లేదు కదా. ఇంకా చాలా ఉన్నాయి. మీరు కొంతమంది బట్టలు ఇప్పారు, నేనైతే పూర్తి బట్టలు ఇప్పుతానని చెప్పాడు విజయసాయిరెడ్డి. ఈ అంశాలన్నీ చూసుకున్న తర్వాత ఈ పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అలాగే ఇప్పుడు కొత్తగా బాలాజీ గోవిందప్ప కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ధనుంజయ రెడ్డి కావచ్చు, ఈ శ్రీనివాస నాయుడు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు. అట్లాగే నేను మొట్టమొదటి చెబుతున్నాను, దీని గురించి గమనించుకోండి. నేను ఎన్నికల ముందు నుంచి చెబుతున్నాను, దీంట్లో అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి పాత్ర చాలా ప్రముఖం. వాళ్ళ సోదరులు, వాళ్ళ పెద్ద తండ్రి కుమారులు అయినటువంటి వాళ్ళ పాత్ర చాలా ప్రముఖం అని చెప్పి నేను మొట్టమొదటి చెబుతానే ఉన్నాను. ఇప్పుడు నర్రెడ్డి, సునీల్ రెడ్డి పేరు బయటకు వచ్చింది. అంటే ఇక మిగిలినవన్నీ రాబోతున్నాయి. ఎందుకంటే ఇతనితో పాటు 16 నెలలు కారాగారంలో ఉన్నాడు. ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే అతను బెయిల్కి కూడా వేయలేదు. ఆ రోజు బెయిల్కి కూడా వేయలే, అతనితో పాటే ఉన్నాడు, అతను సేవలు చేశాడు. అతనికి సంబంధించిన చాలా కంపెనీల్లో భారతీ రెడ్డి గారితో పాటు ఇతను కూడా ఓ డైరెక్టర్ చాలా కంపెనీల్లో. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా అతనికి సన్నిహితుడు, అలాంటి వ్యక్తి పేరు కూడా ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. అంటే ఇన్ని అంశాలు బయటకు వస్తున్నప్పుడు ఇప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ బాలాజీ కావచ్చు, శివరెడ్డి అనుచరులు నవీన్ కావచ్చు, అలాగే నా వెంకటేష్ నాయుడు కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇలా నలుగురికి సంబంధించి ఈరోజు సిట్టు వాళ్ళు 3వ షార్ట్ షీట్లో వేశారు. ఇదే ఫైనల్ అని నేను అన్న. ఇంకా 2-3 షార్ట్ షీట్లు పడతాయి. రేపు పొద్దున ఆ మంత్రిగా పనిచేసినటువంటి, ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారాయణ స్వామి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి, వీళ్ళందరి పేర్లు కూడా రావాలి. ఈ అనిల్ రెడ్డి కావచ్చు, సునీల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి విషయాలు కూడా బయటకు రావాలి. కాబట్టి ఒక్కొక్కటి పెడతా ఉంటాయి. అందరికీ తెలుసు, న్యాయస్థానానికి తెలుసు, న్యాయవాదులకి తెలుసు, సిట్టు వాళ్ళకి తెలుసు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అందరికీ తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, అందరికీ తెలుసు అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పని. కానీ న్యాయస్థానానికి ఇవన్నీ అవసరం లేదు కదా, సాక్ష్యాధారాలు మాత్రమే న్యాయస్థానానికి కావాలి. ఆ సాక్ష్యాధారాలను సంబంధించి సేకరించారు చాలా వరకు. దాన్ని నిరూపించే కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అనుమానితులు ఉన్నారో, అంటే ఇది ఒక్కళ్ళ వల్ల ఈయన పని కాదు, గమనించుకోవాల్సింది. ఒక 1000 కోట్లు, వీళ్ళు అనుకున్నట్టు 3500 కోట్లు అయితే ఇంతమంది అక్కర్లా. ఇందాక నేను చెప్పినట్టు 30,000 నుంచి 60,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది దీంట్లో. మరి ఈ డబ్బులు తరలించాలంటే ఒకళ్ళిద్దరి వల్ల కాదు కదా. మిథున్ రెడ్డి స్వయంగా తన ఏజెన్సీనే పెట్టేసి, ఇక్కడ ఆయన ఏజెన్సీయే కదా ఏర్పాటు చేసేసింది. అంటే ఇది ఎంత పకడ్బందీగా వాళ్ళు రెండో వాళ్ళని నమ్మకుండా వాళ్ళ మనుషులనే పెట్టుకొని ప్రభుత్వం పేరు చెప్పి వాళ్ళు మధ్య వ్యాపారం చేశారు. ఈ విషయం ప్రజలందరూ గమనించారు. ఈ సిట్టు వాళ్ళు ఆ విషయాలన్నీ వెలుగుదీసే క్రమంలో భాగంగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఒక్కొక్క అడుగు పడతా ఉంది. ఆగస్టు లోపే ఇది పూర్తవుతుందని అయితే నేను భావించా. కానీ కొత్త పేర్లని బయటకు వచ్చిన తర్వాత అది ఇంకా కాలాతీతం అయ్యేలాగా కనపడతా ఉంది. అది ఎంత తొందరగా అవుతుందనే దానికి చూస్తూ ఉంటే ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు శ్యామలరావు సంబంధించినటువంటి విదేశాల్లో దుబాయ్లో అతను అపార్ట్మెంట్లో వీళ్ళు ఎవరైతే ఉన్నారో 29 సార్లు ఎందుకు అక్కడికి వెళ్ళారో ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇక లోతుగానే వెళ్తారు. కాకపోతే ఏంటంటే ఆలస్యమైనా కూడా అంతిమ లబ్ధిదారుడు అనేది కాదు. ఇక్కడ ఎవరైతే నేరస్తులు, ఆ నేరస్తులందరినీ కూడా శిక్షలు వేయించే విధంగానే సిట్టు చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుందని అయితే నేను భావిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.